సార్, తెలుగుదేశం పార్టీ అంటే కార్యకర్తల బలం అంటారు. 2014 కానీ అంతకుముందు చూసుకున్నా సరే పార్టీలో కార్యకర్తలు కీలకంగా పనిచేసి పార్టీ బలోపేతానికి కృషి చేశారు. మీ అధినేత కూడా కార్యకర్తలు నాకు ముఖ్యం నాయకుల కన్నా అనే పదాన్ని అయితే చాలా సందర్భాల్లో వాడారు. ఈ నేపథ్యంలో చూసుకుంటే 2019 నుంచి 2024 వరకు కార్యకర్తలు చాలా అవస్థలు పడే సందర్భాలను మనం చాలా వరకు చూసాం. రేపు గవర్నమెంట్ వస్తే, మీ టీడీపీ గవర్నమెంట్ కానీ వస్తే కార్యకర్తలకి మళ్ళీ పూర్వ వైభవం ఉంటుందంటారా? తప్పనిసరిగా అండి. ఏ రాజకీయ పార్టీ అయినా మనగలగాలంటే కార్యకర్తలు అనేటటువంటి వాళ్ళు ఉండాలి. అయితే తెలుగుదేశం పార్టీలో ఉన్న గొప్పతనం ఏంటంటే సుశిక్షితమైనటువంటి కార్యకర్తలు. ఎన్టీ రామారావు గారు ఏ ముహూర్తాన్ని తెలుగుదేశం పార్టీ జెండాను ఆవిష్కరించారో దాని బలగం అంతా కూడా కార్యకర్తలు. వాళ్ళు ఒక సుశిక్షితం ఏమీ ఆశించకుండా పనిచేస్తారు. తెలుగుదేశంలో అదే గొప్పతనం. అందుకనే నాయకులు పార్టీలు మారినా మళ్ళీ తెలుగుదేశం పార్టీ ఎప్పటికప్పుడు పుంజుకుంటూనే ఉంటుంది. మళ్ళీ ఎవరో ఒకరు ఆ స్థానాన్ని వెంటనే భర్తీ చేసే పరిస్థితి. మీరు మరి చంద్రబాబు నాయుడు గారు చాలా సందర్భాలు కూడా చెప్పారు, కార్యకర్తలని రేపు తప్పనిసరిగా వాళ్ళ ఆలోచన విధానంతోనే పార్టీని ముందుకు నడిపిస్తాం ప్రభుత్వాన్ని. ఇవన్నీ తప్పనిసరిగా మంచి గౌరవం గుర్తింపు అయితే ఉంటుంది.